రాజకీయ పలకరింపుల్లో కొన్నిసార్లు అనుకోని, అనివార్యమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. భారత ప్రజాస్వామ్య అయిన పార్లమెంట్లో కూడా అటువంటి క్షణాలు అప్పుడప్పుడు కనిపిస్తాయి. మొన్న లోక్సభలో జరిగిన ఒక చర్చ కేవలం వాదోపవాదాలకే పరిమితం కాకుండా ఒక ప్రాంతం యొక్క ఆత్మగౌరవాన్ని, ప్రతిభను దేశం ముందు నిలబెట్టింది. కాంగ్రెస్ అగ్రనాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు పరంపర కొనసాగుతున్న సందర్భం అది. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి నిధుల కేటాయింపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చే నేతలు కేవలం తమ నియోజకవర్గాలకే పరిమితమవుతారు, వారికి జాతీయ రాజకీయాలపై దమ్ము లేదు అనే అర్థం వచ్చే ఒక వివాదాస్పద వ్యాఖ్యను చేశారు. బహుశా ఆయన ఉద్దేశం దక్షిణాదికి రావాల్సిన గౌరవం గురించి కావచ్చు. కానీ ఆంధ్రవాడిని తక్కువ చేసి మాట్లాడడం సభలో అగ్గిరాజేసింది. ఈ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ ఎంపీ, తెలుగువాడి తేజస్సు అయిన శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లేచి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఖండించారు. కానీ అందరి దృష్టి ఆకర్షించిన అసలు విషయం మరొకటి ఉంది. టీడీపీ ఎంపీ యువకుడు అయిన శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మైక్ ఇచ్చారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మండిపడిన రామ్మోహన్ అప్పటి వరకు మౌనంగా ఉన్న సభను తన మాటలతో శక్తితో నిద్రలేపారు. ఆ ఆవేశం కన్నా అంతర్లీనంగా ఉన్న ఆత్మగౌరవంతో ఆయన మాట్లాడారు. సార్, ఈ దేశానికి ఆంధ్రవాడి దమ్ము, సత్తా ఏమిటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయిలో ఆర్థిక సంస్కరణలకి దారితీసిన ప్రధాని పివి నరసింహారావు గారికి అంటారా? తెలుగు జాతికి దేశవ్యాప్తంగా పేరు తెచ్చిన నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తి అంటారా? ఈ పార్లమెంట్లో అనేక సంక్లిష్టమైన చర్చల్ని సులభతరం చేసిన అనేక మంది స్పీకర్లు, మంత్రులు తెలుగు బిడ్డలు ఉన్నారు. ఎంతోమంది జాతీయ నేతలు రాష్ట్రంలో జన్మించారు. మాది కేవలం నియోజకవర్గానికి పరిమితం అయ్యే ప్రాంతం కాదు. ఈ దేశం యొక్క అభివృద్ధిలో, విధాన నిర్ణయాల్లో ఎల్లప్పుడూ కీలకంగా ఉన్నవాళ్ళం. ఆంధ్రులు కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితం అవుతారని మాట్లాడడం అంటే దేశ నిర్మాణంలో మా పాత్ర తక్కువ చేసి మాట్లాడినట్టే. ఎటువంటి వ్యాఖ్యలు చేసే ముందు కాస్త ఆలోచించుకోవాలి అంటూ గంభీరంగా, అదే సమయంలో హుందాగా సమాధానం ఇచ్చారు. రామ్మోహన్ నాయుడు గొంతులో పలికిన ఆంధ్ర ఆత్మగౌరవం, తెలుగువాడి ప్రతిభ, జాతీయ స్థాయిలో తెలుగు నేతలు పాత్ర గురించి ఆయన ఇచ్చిన ఉదాహరణలు తిరుగులేనివి. ముఖ్యంగా ఆయన తన వాయిస్ను ఏమాత్రం పెంచకుండా కేవలం వాస్తవాలతో, చారిత్రక సాక్ష్యాలతో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు లోపాలను ఎత్తి చూపారు. దెబ్బకు సైలెంట్ అయినట్టు రామ్మోహన్ నాయుడు యొక్క పదునైన కానీ సామాన్యమైన సమాధానం రాహుల్ గాంధీని సైతం నిశ్శబ్దంలోకి నెట్టింది. ఆయన ఆ తర్వాత ఆ అంశంపై మళ్ళీ స్పందించలేదు. లోక్సభలో ఆ రోజు కేవలం ఒక ఎంపీ తన నాయకుడిపై చేసిన విమర్శకి బదులివ్వలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని, తెలుగువారి ఘన చరిత్రను, జాతీయ రాజకీయాల్లో వారి పాత్రను ధీమాతో చాటి చెప్పాడు. ఆంధ్రవాడి దమ్ము అంటే ఎంత నిశ్శబ్దంగా, అదే సమయంలో ఎంత బలంగా ఉంటుందో ఆ రోజు పార్లమెంటుకు తెలిసొచ్చింది. ఈ సంఘటన భవిష్యత్తులో రాజకీయ నేతలు ప్రాంతాల గురించి మాట్లాడే ముందు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు.